తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. ఆపదలో ఉన్న వారికి తోటి వారికి సహాయం చేయడం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం తోలేరు గ్రామానికి చెందిన జన సైనికులు గన్నాబత్తుల అమ్మిరాజు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై స్పందించిన భీమవరం జాతీయ కాపు సంఘం ఆధ్వర్యంలో 10,000 రూపాయల సహకారాన్ని ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. సంఘ సభ్యులు మాట్లాడుతూ అమ్మిరాజు కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి శివకృష్ణ, జడ్డు శ్రీనివాస్, కొప్పినేడి భాస్కర్ రావు, పాపోలు ఆంజనేయులు, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, పిసిని సంతోష్ కుమార్, ఎర్రంశెట్టి నాగసాయి, తిరుమల బలరామకృష్ణ, జీవీఐటీ అప్పారావు, పిసిని రమణమ్మ, ఎర్రంశెట్టి బ్రహ్మాజీ, కొట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గన్నాబత్తుల అమ్మిరాజు గారు మన జన సైనికుడు. జనసేన పార్టీ కోసం ఆయన ఎంతో కష్టపడిన వ్యక్తి. ఆ వ్యక్తి ఈ మధ్యలో అనారోగ్యానికి చెంది ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ ఏర్పడడం వల్ల ఆయన చాలా అనారోగ్య పాలయ్యారు. ఒక ఆపరేషన్ జరిగింది, మళ్ళీ తిరగబెడటం వల్ల ఇంకో ఆపరేషన్ కోసం వాళ్ళు ఆల్రెడీ విజయవాడ కామినేని హాస్పిటల్లో వెళ్తున్నారు. వారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున, భీమవరం జాతీయ కాపు సంఘం తరఫున చేదోడు వాదోడుగా ఉండాలని మాకు తోచిన సాయాన్ని సంఘం తరఫున మన ఎమ్మెల్యే గారితో చేతుల మీదుగా 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. వారి కుటుంబానికి అన్ని రకాలుగా మేము నిలబడతామని భరోసా ఇస్తున్నాం. భీమవరం పట్టణంలోని 6 మున్సిపల్ హైస్కూల్స్ లో 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి అభినందించారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిషనర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ భీమవరం మున్సిపల్ పాఠశాలలోని విద్యార్థులు కార్పొరేట్ స్థాయికి దీటుగా ప్రతిమ చాటడం అభినందనీయమని అన్నారు. ఈ ప్రగతిని ఉన్నత విద్యపై సాగించి జీవితాలలో అత్యున్నత స్థాయిలో స్థిరపడాలని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ భీమవరం ప్రభుత్వ పాఠశాలలో మధ్యతరగతి పేద విద్యార్థులు ఎక్కువగా ఉన్నప్పటికీ 583 మార్కులు సాధించడం గొప్ప విశేషమని అన్నారు. అనంతరం పాఠశాలలోని ప్రథమ, ద్వితీయ స్థానం సాధించిన 12 మంది విద్యార్థులను అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయా హైస్కూల్ హెచ్ఎంలు కె వెంకట్రావు, పిబి శ్రీనివాస్, సత్యనారాయణ, వారణాసి రాధాకృష్ణ, విశ్వనాథరాజు, మురళి తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఇంతకంటే ఎక్కువగా తగ్గకుండా పెరుగుతుండాలి. అలాగే పాస్ పర్సెంటేజ్ 100%. హైయెస్ట్ మార్క్స్ అనేది సరే కొంతమందికి వచ్చినా కూడా టాప్ మార్క్స్ పర్సెంటేజ్, పాస్ పర్సెంటేజ్ అనేది 100%. ఎవరు ఫెయిల్ అనే వాళ్ళు ఎక్కడ ఉండకుండా చూసుకోవాలి. అట్లాంటి వాళ్ళు ఉంటే మొదటి నుంచే కనీసం మినిమం పాస్ అయిన మార్కులు వచ్చే విధంగా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం కానీ, వాళ్ళు సపరేట్ కూర్చోబెట్టి వాళ్ళకి ఏదో పార్లమెంట్ అనేది మొదటి నుంచి 6th క్లాస్ నుంచే ఇవన్నీ చేసుకుని ఆ విధంగా తర్ఫీదు ఇచ్చేసి ఇక ముందు కూడా మంచిగా మన మున్సిపల్ స్కూల్స్ లో మంచి పర్సెంటేజ్ రావాలి. పాఠశాలలన్నీ కూడా చక్కగా పిల్లల అభివృద్ధి మొట్టమొదటి ప్రాధాన్యతగా పెట్టుకుని దానికి అన్ని సహాయ సహకారాలు, సలహాలు అందించినటువంటి మన కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి విద్యార్థులను శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇది అపూర్వమైనటువంటి ఘట్టం మేడం. మన ఈ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, అలాగే శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ పిల్లలందరినీ కూడా సమీక్షించి భీమవరం పురపాలక సంఘ పరిధిలో 6 మున్సిపల్ హై స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. మరి దీనిలో ప్రతి సంవత్సరం కూడా అచీవ్మెంట్స్ 10th క్లాస్ సాధిస్తున్నారు. మరి ముఖ్యంగా పేద బడుగు వర్గాల విద్యార్థులు మారుమూల ప్రాంతాల్లో హై స్కూల్లో చదువుతూ ఈ అచీవ్మెంట్స్ 10th క్లాసే కాకుండా ఆటల్లో, పాటల్లో, వీటిల్లో మరి ప్రభుత్వ పోటీల్లో అన్నింటిలో పాల్గొంటూ ముందుకు వస్తున్నారు. మరి దీనికి డిఈఓ నారాయణ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి గారు, ముఖ్యంగా కలెక్టర్ గారు చదలవాడ నాగరాణి గారు సంపూర్ణ ప్రోత్సాహం అందించారు. ఎందుకంటే 4-5 సార్లు మీటింగ్ పెట్టి ఆవిడ ఉపాధ్యాయుల్ని ఇలా చేయాలని చెప్పి హెచ్చరించారు. అటువంటి ఆఫీసర్స్ మన ఉండగా ఇవాళ అచీవ్మెంట్స్ అన్ని స్కూల్స్ కూడా మరి 583 మార్కులతోటి భీమవరాన్ని విజయభేరి మోగించారు. అటువంటి 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా ఇవాళ మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా మున్సిపల్ స్కూల్స్ కాబట్టి వారి చేత జస్ట్ వాళ్ళందరూ ఆశీర్వచనం ఇప్పించి ఏర్పాటు చేశాం. విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా తెలియజేస్తూ ఐటీ ఎవరైనా చదువుకుంటే, త్రిపుల్ ఐటీ చదువుకుంటే సంపూర్ణంగా దాతల ద్వారా సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కోనపరాజు రామకృష్ణరాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేసవిలో 10 రోజుల పాటు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకటరామరాజు, కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇందుకూరి ప్రసాదరాజు మాట్లాడుతూ మే 3వ తేదీ వరకు ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఏ స్కూల్ విద్యార్థులైనా పాల్గొనవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఉచితంగా అందజేస్తామని తెలియజేశారు. డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ప్రతి సంవత్సరం ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించడం అభినందనీయమని స్కూల్ హెచ్ఎం సత్యమూర్తి అన్నారు. మానవతా చైర్మన్ బి వెంకటపతిరాజు, సభ్యులు కేవీఎస్ఎన్ రాజు, కలిగొట్ల గోపాల శర్మ, ఝాన్సీ లక్ష్మి, పి సత్యనారాయణరాజు, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సాగిరాజు సత్యనారాయణరాజు, భీమవరం యూనిట్ కార్యదర్శి పి సీతారామరాజు, వసుధ ఫౌండేషన్ సభ్యులు ఎం వెంకటరామరాజు, రిసోర్స్ పర్సన్స్ నవీన్ కుమారి, నిస్సి, కేవీ ఐశ్వర్యలక్ష్మి, శంకర్రావు, బెహరా తదితరులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల నుంచి వసుధ ఫౌండేషన్ వారు మా ఇవాళ డిఎన్ఆర్ అసోసియేషన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ నెలల పాటు పెట్టి మరి పిల్లలకి అందరికీ, ఈ ప్రాంత పిల్లలందరికీ బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ సందర్భంగా మరి ఇవాళ స్పోకెన్ ఇంగ్లీషు ఇవాళ చాలా ఇంపార్టెంటు. ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రపంచం ఎక్కడికి తిరగాలన్నా స్పోకెన్ ఇంగ్లీషు బాగా రావాలి. దాన్ని మరి ఇవాళ ఈ చదువుకున్నందువల్ల, ఇక్కడ ఈ నెలలు చదువుకున్నందువల్ల మరి వాళ్ళు ఫ్యూచర్ క్లాసుల్లో కూడా బాగా అలవాటయ్యి వాళ్ళు వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. మరి ఈ సందర్భంగా వసుధ ఫౌండేషన్ వెంకటరామరాజు గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎన్నాళ్ళు బట్టి స్కూల్లో పెట్టినందుకు. So very good morning to all. On behalf of DNR College Association, DNR Group of Schools, on behalf of our Joint Secretary and Correspondent Konaparaju Ramakrishnan sir, and I would like to extend a sincere gratitude to Vasudha Foundation for conducting communication skill classes in DNR English Medium School, CBSE. So actually Vasudha Foundation has taken a very good initiative for the past 20 years. They are serving past 20 years. It's not an easy task conducting for 20 years of spoken English classes and other services and other activities also. మన భీమవరం పట్టణంలో అలాగే పరిసర పాఠశాలల విద్యార్థులకి 5th క్లాస్ నుంచి 10th క్లాస్ ఉన్నటువంటి పిల్లలకి వేసవిలో గత 20 సంవత్సరాలుగా స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్, అలాగే స్ట్రక్చరల్ గ్రామర్, ఫొనెటిక్స్, ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ సంబంధించినటువంటి కాన్వర్సేషను, తర్వాత ముఖ్యమైనటువంటి గ్రామటికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తూ మరి గత 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని మన డిఎన్ఆర్ కాలేజీ సహకారం, అలాగే వసుధ ఫౌండేషన్ వెంకటరామరాజు గారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఉదయం 8:30కి షార్ప్గా డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. దూబచర్ల డైట్ కాలేజ్ నందు జూనియర్ అసిస్టెంట్ గా అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలు పొంది పదవీ విరమణ చేసిన బొడ్డు పాల్ జీవన్ కుమార్ అభినందన సత్కార సభ భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లోని వర్ధనపు కృపాదాసు మెమోరియల్ హోలీ లూథరన్ చర్చ్ లో బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టా దేవరాజు, ఇందిర, పాస్టర్ రెవరెండ్ శామ్యూల్ రవికుమార్, పాస్టర్లు విలియం కేరీ, అశోక్, భాగ్యరాజ్, జోహదీస్లు మాట్లాడుతూ పాల్ జీవన్ కుమార్ సేవలను కొనియాడారు. అనంతరం పాల్ జీవన్ కుమార్, కృపా చంద్రలీల దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు సురేష్, జాన్ సునీల్, మోజెస్, విజయ్ కుమార్, ప్రేమ్, మార్టిన్, బెన్హర్, రవికాంత్, మణికుమారి, జీవరత్నం, బీసీఎన్ సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
దీశాంకర్ గారిని జ్ఞాపకం చేశారు. నేను కూడా ముందు ఆయన్ని జ్ఞాపకం చేసుకోకుండా ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే నా ఉన్నత రాయడానికి బాగా ఉంది. నేను 12th క్లాస్ చదివే రోజుల్లో 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఆయన నాకు ఇచ్చిన ప్రోత్సాహం పర్వాలేదు. ఆయన గౌరవ చేశారు. నాకు ఒక మెంటర్గా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆంధ్రప్రదేశ్ సంఘంలో ఆయన ఎక్కువ పనిచేశారు. ఇక్కడ బాయ్స్ హాస్టల్ వార్డెన్గా ఉండేవారు. డిసిప్లిన్ అంటే ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం. అలాంటి గొప్ప తండ్రి గారిని కలిగిన జీవనం అభినందనీయుడు. అతను దీవెని పొందుకున్నాడని నమ్ముతున్నాను. నీ తండ్రులను నీ మేకలను నీ గొర్రెలు నీ భార్య పనులు రాకవాడు నీ బోధన పనులు నీ పిల్లలు మరియు మొక్కలు యెహోవాయందు భయభక్తి గలవాడు ఇలాగా ఆశీర్వదించబడు. జీవనంలోని యెహోవాను ఆశీర్వదించు. నీ జీవిత కాలం ఎరుసలేములో కేవలం గడుపుతాడు. నీ పిల్లలు వచ్చేటప్పుడు ఇశ్రాయేలు మీద సమాధానము పొందుతారు. ఒక మంచి వాగ్దానంతో కూడినటువంటి ఆశీర్వచనాలను చూస్తాం. ఒకటి వ్యక్తిగతంగా నిన్ను పర్టికులర్గా ఆశీర్వదించినటువంటి దేవుడు. రెండవదిగా యెరూషలేము అనబడేటువంటి సంఘాన్ని ఆశ్రయించినటువంటి దేవుడు. Man bird freely, but in always in chains. మానవుడు స్వతంత్రంగా నిర్మించినప్పటికీ నిరంతరము సంఖ్యల చేత బంధించబడతాడు. ఈ సామ్యాల గురించి గారి గురించి కూడా మనం చెప్పాలి. గారు ఈ సామ్యాలు కూడా దేవుడు వారిని అనుగ్రహించినటువంటి కుమార్తెను కూడా ఏమేమి బిడ్డలుగా పెద్దలైన బిడ్డలుగా ఆ బిడ్డలు చక్కగా పెంచి వారిని జీవితంలో ఒక స్థిరపరచారు. అందరికీ కూడా ఉద్యోగాలు వారిని స్థిరపరచారు. అందులో మరి బాగుండి విక్టోరియా గారికి చాలా ప్రేమ. ఒక కుమారుడు పెద్ద కుమారుడు మరి చక్కటి వాడు. మంచిగా విక్టోరియా గారికి చాలా ప్రేమ. అలాగే సాంప్రదాయం కాదు, ఆయన కూడా ప్రేమ. కానీ వాళ్ళు ప్రేమ వ్యక్తిగత ఆడవాళ్ళైతే వ్యక్తిగతిస్తారు. దేవస్థాన సంస్థగా తెలిసినటువంటి భార్య కృపని ఈ దినాన్ని చాలా మెచ్చుకోవాలి. బాబు నేను చూసిన పక్కనే కూర్చుంటారు. మీ క్యాస్ట్ ఏంటో పలానా అంటే బాబు నాకు వాక్యం దేవుడు వాక్యం మాకు అందించండి. మాకు తెలియాలి. ఒక బైబుల్ ఎప్పుడు సరిలో ఉంటారు కాబట్టి సరిలో ఉన్న వాక్యం ఆయన చెప్పడం అలా ఆనందించడం అది నాకు దేవుడు ఇచ్చిన వరంగా నేను భావిస్తున్నాను. నేను ఉన్న డైట్లో నేను డైట్ కాలేజీలో ఉన్నప్పుడు స్టూడెంట్స్ కూడా కలిసినప్పుడు కూడా వాళ్ళకు దేవుని వాక్యం ఏ విధంగా చదవాలో బైబిల్ ప్రతి స్టూడెంట్ బైబిల్ చదవడం ఇంగ్లీష్లో ఉపయోగించాను. ఈ రిఫరెన్స్ చేసిన చక్కగా యూపీలు చేసి మన వాక్యం దయచేసినందుకు దేవుడిని రుణపడి ఉండాలని భావిస్తున్నాను. ఈ చిన్న మాట ఎప్పుడు ఇచ్చిన మాట ఎప్పుడు అవ్వలేదండి. ప్రేమగానే చూస్తారు, మంచిగానే ఉంటారు. అన్న పట్ల చాలా ప్రేమ కలిగి ఉంటారు. అల్లుళ్ళు ఎప్పుడు కూడా బాబు బాబు అని మీరు అందరూ ఉత్సాహంలో తెచ్చారు. అదేవిధంగా కూడా బాబు పట్ల చాలా ప్రేమ కలిగి ఉండేవారండి. ఈయన కూడా బావగారండి 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 అంటూనే ఉండేవారు. ఈయన పట్ల కూడా వాళ్ళు ఇద్దరు కూడా సహోదరుల ప్రేమ, బావమరుల ప్రేమ కాదండి వాళ్ళది, సహోదర ప్రేమ మాట. అలా నడిపించుకుంటూ మా కుటుంబాన్ని మా మోదస్ గారు అయితే దైవికంగా మంచి వాక్యాలు చెప్తారు. మాకు ఇలాగా ఉండాలి, అలా ఉండాలి, దేవుడిలో బాబు ఇలాగా మంచిగా చదువుతున్నాడు, ఇంకా మంచిగా ఎదగాలని ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటారండి. సునీత కూడా ఎప్పుడు
వాళ్ళ అన్న గురించి ఎవరన్నా ఏమన్నట్టు వాళ్ళందరికీ అన్నని కోపం వచ్చేస్తుందండి. ఈ స్వామి గారు ఎంత కోపం ఉందో అంత కోపం ఉంటుంది మా చిన్న రెండు ఆమె. ఎందుకంటే ఆమె కూడా స్వామియాల్ గారు అనే పేరు నామకరణం చేశారు కాబట్టి రెండో మీ స్వామియాల్ గారు అంటారు. కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ప్రతి భారతీయుడు ఖండించాలని జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నాగరాజు ఆధ్వర్యంలో నిరసన కొవ్వొత్తుల ర్యాలీ బుధవారం నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం నుండి పెద్ద వంతెన సెంటర్ వరకు ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అత్యంత హేయమైన చర్యని అన్నారు. 24 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉగ్రవాదుల అరాచకాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉండి, కాళ్ల, ఆకివీడు, పాలకోడేరు మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు ఎడవల్లి వెంకటేశ్వరరావు, ఎరుబండి రామాంజనేయులు, అల్లాడి బాలాజీ, గాదం నానాజీ, ఉండి టౌన్ అధ్యక్షులు ఆరేపల్లి వెంకటేష్, ఎర్రా రవి, కుచ్చు శివకృష్ణ, మోపిదేవి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. పర్యటనకు విహారయాత్రకు వెళ్ళిన మన భారతీయుల్ని సుమారు 28 మందిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. అది ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మన భారతదేశం శాంతి సందేశాలకు మంచి పేరు మన భారతదేశం. మరి అటువంటి దేశంలో మరి ఇటువంటి ఉగ్రదాడులు జరగడం చాలా దారుణమైన పరిస్థితి. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇప్పటికే ఈ యొక్క భారతదేశంలో ఉన్న ఉగ్రవాదుల్ని తరిమికొట్టి ఈ భారతదేశంలో పూర్తిగా ప్రజలు స్వతంత్రంగా వసులుకునే విధంగా ఎన్నో స్వేచ్ఛంగా ప్రజలు తిరిగే విధంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇంకా ఉగ్రదాడులు జరుగుతున్నాయంటే చాలా విచారించదగ్గ విషయం ఇది. భారతీయుల మీద ఉగ్రదాడిని మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఖండించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మన జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా మరి ఈ యొక్క ఉగ్రదాడిలో మరణించిన వారికి మొత్తం జనసేన పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ హెడ్ కేంద్రాల్లో ఈరోజు మార్నింగ్ మరి జెండా ఆవిష్కరణ ఆపు వేసి ఈరోజు సాయంకాలం పూట కొవ్వొత్తుల నిరసన ర్యాలీ పెట్టడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటన గురించి అందరికీ తెలుసు. ఏంటంటే ఉగ్రవాదులు అతి దారుణంగా మన టూరిస్టులుగా పెళ్ళైన నవవధువులు అక్కడికి వెళ్తే వాళ్ళని కాల్చి చంపి పిరికిపంద చర్యలు, వాళ్ళు చేసే పిరికిపంద చర్యల్ని తీవ్రంగా జనసేన పార్టీ ఖండిస్తుంది. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల ప్రకారం ఈరోజు అన్ని రాష్ట్రం, అన్ని గ్రామాలు, అన్ని నగరాల్లో కూడా కొవ్వొత్తుల ర్యాలీ ఆయన ప్రకటించారు. అలాగే వాళ్ళకి తీవ్రవాదులు అనే వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే మోడీ గారి నాయకత్వంలో భారత్ ప్రకాశిస్తుంది. వాళ్ళకి ధైర్యం ఉంటే మన మీద యుద్ధం ప్రకటించమని తెలుసుకున్నాం. అంతేగాని పిరికిపంద చర్యలుగా ఆడవాళ్ళు, మగవాళ్ళు బీచ్లో తిరిగే వాళ్ళని కాల్చి వాళ్ళ గొప్పతనం అనుకోవడం కాదు. ముందు ఇలాంటి పిరికిపంద చర్యలు చేపడితే తీవ్రంగా భారత్ స్పందించవలసి వస్తుంది. చనిపోయిన వారి కుటుంబాలకి మా జనసేన తరపున సానుభూతి తెలియజేస్తున్నాం. మన భారతీయులు ఎవరు వెళ్ళినా కూడా, ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎవరు వెళ్ళినా కూడా ఇలాంటి ఇబ్బందులు రానున్న రోజుల్లో ఏమీ జరగకూడదని, అలాగే ప్రైమ్ మినిస్టర్ గారికి, మన రాష్ట్ర సీఎం గారికి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం. నిన్నటి రోజున జమ్మూ కాశ్మీర్లో తీర్థయాత్రలకు వెళ్ళిన టూరిస్టులని ఉగ్రవాదులు దుర్మార్గమైన దృష్టిలో మన భారతీయులు 28 మందిని హతమార్చడం జరిగింది. మరి వారికి మా జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కన్నీటి వీడ్కోలు తెలియజేస్తున్నాం. మరి ఎవరైతే మరి ఈరోజు 28 మంది చనిపోయారో వారందరికీ కూడా మా జనసేన పార్టీ తరపున కన్నీటి వీడ్కోలు తెలియజేస్తూ ఈరోజు ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము కొవ్వొత్తుల నిరసన తెలియజేయడం జరిగింది. మేము ఒక మైనార్టీగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దీన్ని. ఎందుకంటే కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. అక్కడ ఉన్న చాలామంది ఉన్మాదులు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళు చేయడం చాలా మాకు బాధ కలిగించే విషయం. ఎందుకంటే మీ అన్నతమ్ముల సోదర భావంతో ఇక్కడ అందరం కూడా కలిసిమెలిసి ఉన్న సమయంలో
ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టి మన మధ్య ఇలాంటి దుశ్చర్యలు తీసుకురావడం చాలా బాధాకరం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అలాగే జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తికి నారాజు గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారత్లో ఉన్న కాశ్మీరు అంతర్భాగం, కానీ మన సరిహద్దు దేశం అది మాదనే వివాదం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. దానిలో భాగంగా ఈ కాశ్మీర్ని కైవసం చేసుకుంటే కుట్రలతో ఈ ముష్కరదారులు ప్రేరేపించడం జరుగుతుంది. ప్రస్తుత ప్రభుత్వం మోడీ గారు ఇటువంటి విషయాలు ఎప్పుడు కూడా ఉపేక్షించరు. ఈ ముష్కరదారుల్లో మరణించిన 20 మంది భారతీయులకు సంతాప సూచకంగా ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో మా ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగరాజు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అత్యంత దుర్మార్గంగా మరి దగ్గర 30 నుంచి 40 మందిని పొట్టన పెట్టుకుని పైశాచికంగా ఆనందం పొందుతూ ఈ ఉగ్రమోకలు మా భారతదేశంలో మరి అలజడి సృష్టించి మరి మత కలహాలు సృష్టించే విధంగా ప్రవర్తిస్తున్నారు. వీరందరినీ కూడా కట్టడి చేసే విధంగా మా ఉమ్మడి కోటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తాజాగా విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాల్లో భీమవరం నారాయణ స్కూల్ విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం అభినందన సభను ఏర్పాటు చేసి విద్యార్థులను ప్రశంసించింది. 590 మార్కులతో ఐ సాయి శృతి ప్రథమ స్థానం సాధించింది. 588 మార్కులతో ఏ సాత్విక్ శ్రీరామ్ రెండవ స్థానం సాధించాడు. 32 మంది విద్యార్థులు 550 మార్కులకు పైగా సాధించారు. ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను ఏజీఎం రామిరెడ్డి, ఆర్ఐ కృష్ణకిషోర్, ప్రిన్సిపల్ జి రామకృష్ణలతో పాటు ఉపాధ్యాయేతర సిబ్బంది అభినందించారు. ఫలితాల్లో నారాయణ విద్యార్థులు విజయ దుందుబి మోగించారని తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే 590 మార్క్స్తో టాప్లో నిలిచాము. అట్లానే 550 అండ్ అబౌవ్ 32 మెంబర్స్ స్కోర్ చేశారు. 500 అండ్ అబౌవ్ 72 మెంబర్స్ స్కోర్ చేశారు. అంటే మా యొక్క స్ట్రెంగ్త్లో 70% ఆఫ్ స్టూడెంట్స్ 500 అండ్ అబౌవ్ మార్క్స్ స్కోర్ చేశారు. నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను మన తల్లిదండ్రులకి, స్టూడెంట్స్ కూడా, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో డెఫినెట్గా సక్సెస్ అనేది ఉంటుంది. నారాయణ విద్యా సంస్థల్లో ఇలాంటి రిజల్ట్స్ రావడం అనేది మనకి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంది. అలానే నారాయణ విద్యా సంస్థల యొక్క టాప్ అనేది 599 అవుట్ ఆఫ్ 600 వచ్చింది. దీని అందరికీ కూడా తల్లిదండ్రులు, విద్యార్థులు, అట్లానే స్టాఫ్ అందరూ సహకారంతో ఈ విజయాన్ని సాధించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. 10వ తరగతి రిజల్ట్స్ అనేవి రావడం వలన నాకు 600కి 588 మార్కులు వచ్చాయి. దీని అంతటి వెనకాల మా ఉపాధ్యాయులకు సహకారం, తల్లిదండ్రుల యొక్క సహకారం ఉంది. అలాగే నేను కూడా చాలా కష్టపడి చదవడం వలన ఈ విజయాన్ని సాధించానని చెప్తున్నాను. మై నేమ్ ఈజ్ శృతి. ఈరోజు మేము ఇక్కడికి 10th రిజల్ట్స్ రావడం వలన ఇక్కడికి అందరం వచ్చాము. నాకు 600కి 590 మార్క్స్ వచ్చాయి. దీనికి నేను నా పేరెంట్స్కి అండ్ మా టీచర్స్కి అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. వాళ్ళని చాలా సపోర్ట్ చేశారు. ఎన్నిసార్లు డౌట్స్ అడిగినా సరే చాలా బాగా క్లియర్ చేశారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై టీచర్స్, మై పేరెంట్స్ అండ్ మై వెల్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మాయి పేరు సాయి శృతి అండి. 10th రిజల్ట్లో 600కి 590 వచ్చింది. ప్రిన్సిపల్ సార్, టీచర్స్, మా పేరెంట్స్ సపోర్ట్ తోటి ఆ ర్యాంక్ని సాధించినాను. మహేష్ అండి, నేను సాత్విక్ వాళ్ళ ఫాదర్ని అండి. ఈరోజు మేము ఈ సంవత్సరం వచ్చాము, నారాయణ స్కూల్లో జాయిన్ చేసాము. మా బాబు చదవడానికి కారణం నారాయణ గారు ఎంతో కృషి, టీచర్ల కృషి కానీ బాబు కృషి కానీ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్లో చదివి ఈరోజు ఇన్ని మార్కులు తెచ్చుకుని ఈ విధంగా ఈరోజు మీ స్టేజ్ మీద మాట్లాడుతుంటే మాకు ఆనందంగా ఉంది సార్. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరి అమ్మవారి వెండి పీఠానికి దాతలు వెండిని విరాళంగా అందజేశారు. గురువారం పట్టణానికి చెందిన కూనపరెడ్డి హృషికేష్,
పూర్ణకళ దంపతులు 250 గ్రాముల వెండిని విరాళంగా ఆలయ అభివృద్ధి కమిటీకి అందజేశారు. ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేసి దాతలకు అమ్మవారి చిత్రపటాన్ని అందించి సత్కరించారు. అమ్మవారి వెండిపీఠానికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేస్తున్నారని, వారికి ఆలయ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలియజేశారు. ఓం శ్రీ విజయ కనకదుర్గా శ్రీ చక్ర సహిత బాలాత్రిపుసుందరీం దేవతాయే నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. బాలాత్రిపుసుందరి దేవతాయే నమో నమః. మింటేవారి తోటలో వేచేస్తున్న శ్రీ విజయ కనకదుర్గా శ్రీచక్ర సహిత బాలాత్రిపుర అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ వారు నిర్మించినటువంటి సంకల్పంతో అమ్మవారికి వెండిపీఠం చేయించాలని సంకల్పం చేశాము. సుమారుగా 15 కేజీలు అవసరం వస్తుంది. అందులో భాగంగా మరి దాతలు 100 గ్రాములు చొప్పున అలా ఒక్కొక్కరు కూడా వచ్చి ఇస్తున్నారు. మరి ఆలయ కమిటీ వారికి అందజేస్తున్నారు. ఈరోజు 1/4 కేజీ వెండి కోనపరెడ్డి ఋషికేశ్ గారు పూర్ణకళ గారి దంపతులు వారి సౌజన్యంతో ఆలయ కమిటీ వారికి 1/4 కేజీ వెండి అందజేయడం జరిగింది. అలాగే దాతలందరూ కూడా మన భీమానపట్నంలో ఉన్న దాతలందరూ ముందుకు వచ్చి మీ సాహసాన్ని అందించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో అమ్మవారికి చేసేటువంటి సేవా కార్యక్రమంలో మీ అందరూ కూడా పాల్గొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మరి వెండి మా పీఠానికి మీ అందరూ సహకారం అందించి మరి ఆలయ కమిటీ వారికి అందజేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. మరి కోనపరెడ్డి ఋషికేశ్ గారి పూర్ణకళ దంపతులకి మన కమిటీ వారి తరఫున వారికి దృశ్యాలతో సత్కరించి వారికి అమ్మవారి ఆశీస్సులు ఇంకా కలగాలని అమ్మవారి అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సంప్రదాయబద్దంగా సుదర్శన సహిత భూ వరాహ లక్ష్మీ నరసింహ హోమం నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు పర్యవేక్షణలో గాదరాజు శ్రీహరిరాజు లావణ్య దంపతులచే అర్చకులు శ్రీనివాసాచార్యులు శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వందలాది మంది మహిళలు హోమ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మందిర కార్యదర్శి కుక్కల బాల, సరిపడకల రామారావు, జానపాటి మధు, కడలి వెంకటేశ్వరరావు, అల్లు రామారావు, కడలి ఫణికుమార్, అల్లం రమేష్, నళిని మోహన్, ఏడిద త్రిమూర్తులు, పద్మావతి మహిళా పారాయణ బృందం సభ్యులు పాల్గొన్నారు. स्वाहा
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం పాత బస్టాండ్ నూతన కాంప్లెక్స్ నిర్మాణానికి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరంలో కేకే స్టోర్ ను ప్రారంభించిన సినీ నటి అనసూయ. జమ్మూ కాశ్మీర్ పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భీమవరంలో కొవ్వొత్తులతో ర్యాలీ, ఉగ్రవాదాన్ని అణచివేయాలన్న శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. ఉండి నియోజకవర్గంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో రాబోయే 2 నెలల్లో సైన్స్ కంప్యూటర్ ల్యాబ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.